వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను రాజేశ్వరి బగాతి. ఏపీలో పొత్తు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. కానీ ఈ రోజు చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వీటిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ ఎన్డీఏలోకి చేరుతుందా లేదా అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ రాబోతోంది. అట్ ద సేమ్ టైం పొత్తు కుదిరితే కనుక 2-3 రోజుల్లో సీట్ల విషయం కూడా పూర్తి క్లారిటీ రాబోతోంది అనే సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. ప్రస్తుతానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అమిత్ షాను కలవబోతున్నారు. అలాగే జేపీ నడ్డాను కలవబోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన చర్చతో పాటుగా మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్న పొత్తు అంశానికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీ ఈ రోజు రాబోతోంది అనే అంశమే తెర మీదకి వస్తోంది. సో బీజేపీ డిమాండ్ చేసిన సీట్లు టీడీపీ ఇవ్వగలుగుతుందా, అసలు పూర్తిగా పొత్తుతో ముందుకు వెళ్తే కనుక ఏ పార్టీకి కలిసి వచ్చే అంశం, పవన్ కళ్యాణ్ పాత్ర పైన మొదటి నుంచి కూడా ఒక పూర్తి స్థాయి స్పష్టత ఉన్నప్పటికీ కూడా జనసేన టీడీపీ కలిసి వెళ్తే ఏపీలో సరిపోతుంది. సో బీజేపీతో పొత్తుతో ముందుకెందుకు వెళ్లాల్సి వస్తుందనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్న నేపథ్యంలో సో పొత్తు పొడిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, ఎన్డీఏలోకి టీడీపీ వెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయి, ఓవరాల్ గా పొత్తు రాజకీయాలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి, దీనిపైన వాళ్ళ డిబేట్ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు. నమస్తే రఫీ గారు. నమస్తే మేడం. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. నమస్తే రామ్ కుమార్ గారు. నమస్తే అండి. ఓకే అండి. ఎస్ రఫీ గారు చెప్పండి, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. సో ఈ రోజు ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ నెలలో ఇది రెండోసారి. మేడం నమస్తే మేడం. మీకు అలాగే రామ్ కుమార్ గారికి ఇంకా మిగతా పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళకు కూడా నమస్కారం. ఈ రోజు రాత్రి 9 గంటలకి అమిత్ షా నడ్డా గారితో కలుస్తారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. అయితే ఇది దీంట్లో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఎన్డీఏలోకి కొత్త పార్టీని చేర్చుకుంటామని చెప్పేసి బీజేపీ అగ్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఆ పరిస్థితుల్లో మేము కూడా ఎన్డీఏలో చేరాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. దానికి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా నడ్డా గారితో మాట్లాడిన తర్వాత ఇది రెండోసారి కలవటం జరుగుతుంది. ఈ కలయికతో మీకు అవుట్పుట్ రాత్రి 9 తర్వాత అంటే 9 నుంచి 10-10:30 దాకా మాట్లాడుకున్నా ఆ తర్వాత అవుట్పుట్ వచ్చేస్తుంది. అంటే ఇంచుమించు మేము ఎన్డీఏలో చేరటానికి నిర్ణయం తీసుకున్నాం, చేరుతాం. ఇక సీట్ల విషయం అంటారా, అది ఒక అరగంట పని, పెద్ద విషయం కాదు. గతంలో కూడా మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం 2014లో, ఇప్పుడు కూడా పెట్టుకుంటాం. సీట్ల విషయం పెద్ద సమస్య కాబోదు. రైట్. అంటే వార్తల్లో వస్తున్నట్టుగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 11-7 సీట్ల ఎన్ని ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది? అది నేను చెప్పడం అంటే బాగుండదు. ఎందుకంటే జనసేన విషయంలో కూడా కొంతమంది 40 అని 60 అని 50 అని రకరకాలుగా, కొంతమంది జనసేన బయట ఉన్నటువంటి హరిరామ్ జోగి లాంటి వాళ్ళు సీట్లు పేర్లు కూడా డిక్లేర్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు అసెంబ్లీకి 3 పార్లమెంట్ సీట్లు తీసుకొని మొన్న తాడేపల్లిగూడెం బహిరంగ సభలో చాలా క్లారిటీగా మాట్లాడారు. మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, మనకున్నటువంటి బలం దృష్ట్యా మనం 24 సీట్లు తీసుకున్నాం. మనకు వచ్చినటువంటి ఓటు శాతాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నాం. మీకు ఎవరు కూడా దీని మీద మాట్లాడొద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. బీజేపీ విషయంలో కూడా నాయకులు నిర్ణయించిన ప్రకారంగానే మా పార్టీ నాయకులు కూడా త్యాగం చేయవలసి ఉంటుంది. అనేక సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఇవాళ ఆ సీట్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళని బుజ్జగించి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా నాయకులు కొంత త్యాగం చేయవలసి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మనకి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా వాళ్ళ అవసరం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నియంత ఈ ఎన్నికల్లో ఎలా జరుగుతాడో మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం. నామినేషన్లే వేయకుండా చేతిలో ఉన్నటువంటి ఆ నామినేషన్ ఫారాలు లాక్కెళ్ళటం, ఒకవేళ నామినేషన్ ఫారాలు సబ్మిట్ చేసిన ఎన్క్లోజర్స్ ఇవ్వకుండా ఆ తహసీల్దార్లని, ఆ ఎంఆర్ఓలని ఆదేశించటం, అలాగే ప్రచారం చేయకుండా వాళ్ళని విత్డ్రాల్ చేయటం, ప్రభుత్వ యంత్రాంగాన్ని దృష్టిలో చేతిలో పట్టుకొని చేయటం, బాచర్ల లాంటి చోట మా నాయకులు వెళ్ళినటువంటి సందర్భంలో, ప్రచారం చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో బోండా అమ్మ గారు కానీ
బుద్ధాంగ వాళ్ళ మీద దాడి చేయటం, ఇంత దొంగలు తీసుకుని కారు అద్దాల లోపలికి చొప్పించటం, ఇవన్నీ కూడా మీరు చూసుంటారు. మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత అరాచకాలు జరిగినాయో మనం చూసాం. అయితే అలాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు నామినేషనే ఫైల్ చేయకుండా ఆపేయటం, ఎమ్మెల్యేలకి మంత్రులకి మీరు గనక ఏకగ్రీవాలు చేయకపోతే సరే చర్చ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, ఎలా ముందుకు వెళ్తుంది కాదు, పొత్తు అంశం గురించి వస్తే కనుక దాని గురించి మాట్లాడదాం. 2014లో ఇచ్చినన్ని సీట్లైనా బీజేపీకి ఆఫర్ చేసే అవకాశం ఉందా? అట్లీస్ట్ అదేనే చెప్పండి. అంటే ఇప్పుడు ఒక సీటు మేము డిసైడ్ చేయటం అంటే అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితులు, ఆ పోటీ చేసే నాయకుడు, అతనికి ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు, అతను మా తెలుగుదేశం జనసేన వాళ్ళని కలుపుకుపోయేటువంటి నేర్పు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సీట్ ఇస్తాం. ఊరికనే కాగితాల మీద రాసేసి ఇదిగో మీ సీట్లు అని చెప్పేసి ఇచ్చే పరిస్థితి ఉండదు. గెలవాలి. అవతల వైసీపీని ఓడించగలిగినటువంటి సత్తా ఉందా లేదా అని చెప్పేసి కూడా మేము ఆ కోణంలో కూడా ఆలోచిస్తాం. అలాగే డబ్బు అంటే బీజేపీ నాయకులకు డబ్బుకి ప్రాబ్లం లేదు. బీజేపీ కేంద్ర పార్టీకి 8-9 వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా వచ్చున్నాయి. కాబట్టి డబ్బు విషయంలో బీజేపీని మనం ఏమో అనే పరిస్థితి లేదు. నాయకుడు ఖచ్చితంగా ఆ సీట్ ఇస్తే వైసీపీని ఓడించగలగాలి. అది మేము తీసుకునేటువంటి క్రైటీరియా. ఆ ప్రకారంగానే సీట్లు ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఏదో కాకి లెక్కల్లాగా ఇన్ని సీట్లు ఇచ్చేస్తాం అనేటువంటి పరిస్థితి ఉండదు. బీజేపీ తీసుకున్నా ఆ సీట్లు గెలిచి వాళ్ళు శాసనసభకి పార్లమెంట్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మేము బేరీ చేస్తాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళని ఒప్పించి పటిష్టమైనటువంటి పొత్తుతో మేము ఎన్నికలకు వెళ్తాం. అటు వై నాట్ 175 అంటున్నారు కనుక ప్రతి స్థానాన్ని కూడా చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి చాలా అంశాలు మాట్లాడదాం. వైనాట్ పులివెందులు అని మేము అంటున్నాం కాబట్టి మేము కనీసం 160 స్థానాలు ఈ 3 పార్టీలు గెలవాలనేది మేము లక్ష్యంగా పెట్టుకుంటాం. ఆ రకంగానే సీట్లు పంపిణీ జరుగుతుంది. రైట్. రామ్ కుమార్ గారు మీరు చెప్పండి. సో గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశం ఇస్తాం, గెలిచే స్థానాలు మాత్రమే బీజేపీకి ఆఫర్ చేస్తాం అన్నట్టుగా రఫీ గారు చెప్తున్నారు. సో 2014లో 13 అసెంబ్లీ స్థానాలు ఇస్తే కేవలం సింగిల్ డిజిట్ కి పరిమితమైంది బీజేపీ. అటు ఎంపీ స్థానాలు కూడా 50%. సో అన్ని స్థానాలైనా ఈసారి ప్రతిపాదనకు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు గెలుపు స్థానాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రకటించేసిన స్థానాల్లోనే మా గెలుపు స్థానాలు ఉన్నాయనుకోండి, అవి ఇచ్చేస్తారా మాకు? అదే మాట్లాడాలి మరి మీరు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి. సరే, ఏదేమైనప్పటికీనండి రఫీ గారు చెప్పినట్టు ఒక మాట, మా పార్టీలో అయితే జాతీయ స్థాయిలోనే పైన అన్ని జరుగుతాయి. పొత్తులు, ఎత్తులు, చిత్తులు, ఎతటువంటి చిత్తు చేయాలంటే ఏం వ్యూహాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పైనే డిసైడ్ చేస్తారండి. వాళ్ళకిలా కాదండి, మిగతా పార్టీలో కాదు. నాకు ఒక సిస్టమ్ ప్రొసీజర్ ఉంటది. ఇది గతంలో కూడా నేను ఇలాగే చెప్పాను. అల్టిమేట్ గా అదే జరుగుతుందో లేదో ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తుంటే ఫస్ట్ లో అనుకునేవారు మేము ఏం మాట్లాడుతున్నామో ఏంటో ఇన్ఫర్మేషన్ తెలియదు వీళ్ళకి అనుకునేవారు. కానీ మీరు గమనిస్తే మేము చెప్పినట్టుగానే వెళ్తాం. అంటే మాకు ఒక ప్రాసెస్ ప్రొసీజర్ ఉంటాయండి సిస్టమేటిక్ గా. ఇక్కడ నుంచి ఏమేమైతే క్యాండిడేట్లు తీసుకున్నారో వాళ్ళు పైకి వెళ్ళి ఒకవేళ పొత్తులు అంటే ఒక విధంగా, పొత్తులు లేకపోతే ఒక విధంగా, ప్లాన్ ఏ ప్లాన్ బి తో పైన సిద్ధంగా ఉంటారు. అయితే మా వరకు వచ్చేపాటికి ఏంటంటే ఒక రాష్ట్రం కాదు 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడులో ఏ పార్టీతో విడిగా వెళ్తున్నాయా, కలిసి వెళ్తున్నాయా? కింద ఒరిస్సాలో కలిసి వెళ్తున్నాయా, విడిగా వెళ్తున్నాయా? ఇప్పుడు తెలంగాణలో క్లియర్ మేము విడిగానే వెళ్ళిపోతున్నాం. అలాగే కర్ణాటకలో దీంతో జేడిఎస్ తో కలిసి వెళ్తున్నారు. ఇలా రకరకాల పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఇవన్నీ వర్కౌట్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా 29లో ఒక భాగం కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద నిన్న రాష్ట్ర అధ్యక్షురాలు, ఇక్కడ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ ఒక ఆయన ఉంటారు, వాళ్ళిద్దరితో కలిపి నిన్న జాతీయ స్థాయిలో చర్చలు అయ్యి రిజల్ట్స్ మొత్తం అన్ని కలిపి ఒకటేసారి ఇస్తారు రాజేశ్వరి గారు. ఈ లోపుగా ఏంటంటే మా మిత్రులు, మాతో పాటు కలవాలనుకున్న మిత్రులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో కూడా పొత్తులు ఉన్న చోట డిస్కషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇది ఓవర్ నైట్ డిసైడ్ అయిపోయేది కాదు, బట్ లాంగ్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదని దానికోసం ప్రణాళికలు అయితే జరుగుతూ ఉన్నాయి. మీరన్నట్టుగా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు వేరు, ఏపీలో పరిస్థితి వేరు. ఏపీలో బీజేపీ, ఇరు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఉన్నంత బలం ఏపీలో బీజేపీకి లేదు కదా. సో పరిస్థితులు అయితే వేరు. ఏమండి, ఒక మాట ఏంటంటే
మాకు బలాల కన్నా ప్రజల కోసం మోడీ గారు చేస్తున్న పనుల వల్ల ప్రజల నుంచి అమితమైన ప్రేమ, ఆ ప్రేమ వల్ల మా వైపు అందరూ చూస్తున్నారు. దానికోసమే మిగతా పార్టీలన్నీ కూడా మమ్మల్ని మా వైపు చూసి వాళ్ళ వైపు లాక్కోవాలని చూస్తున్నాయి. అది ఏపీలో ఉన్న పరిస్థితి. ముఖ్యంగా బలం లేదంటున్నారు. బలం లేకపోతే మమ్మల్ని వదిలేయచ్చు కదండి ఎవరికాళ్ళు. సో ఎక్కడికి బలం లేదనేది మాట ప్రతి ఎలక్షన్ కి మారిపోతా ఉంటది. ఎలక్షన్ కి 15-10 days ముందు ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది, దాన్ని క్యారీ అవుతా ఉంటది. ఆ ఎమోషన్ క్యారీ అవడానికి ముందు నుంచి చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలు చేస్తా ఉన్నారు. మొన్నటి దాకా కూడా వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మేం చేసిందంతా కూడా తన ఖాతాలో వేసేసుకుని మీ ఆవిడే వాళ్లే చేస్తున్నట్టు చెప్తారు. ఇప్పుడు అవన్నీ కాదు, ఏమేమైతే పైనుంచి వస్తున్నాయి, ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్ని క్లియర్ కట్ గా చెప్తున్నాం. ఇక్కడ ఫెయిల్యూర్స్ అన్ని కూడా మాట్లాడుతున్నాం. ప్రజల కోసం మేము ఏం చేయాలనేది, మేము ఏం చేయగలం అనేది మేము కింద చెప్తూ పోతున్నాం. అనూహ్యంగా కింద గ్రౌండ్ లెవెల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా మాకు బలము పెరిగింది. ఎంతవరకు పెరిగింది అనేది ఎలక్షన్ తర్వాత మీరు కూడా చూస్తారు. అప్పటి వరకు క్రైటీరియా ఏంటి? 2019 ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ తీసుకుంటే కనుక ఆ తర్వాత అధ్యక్షులు మారిన ఏ అధ్యక్షులు కూడా బీజేపీ బలపడింది అన్న వ్యాఖ్య బహిరంగంగా ఎక్కడ చెప్పలేదు. ఏమండి ఒక మాట ఏంటంటే వేరే పార్టీలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ జగన్ గారంకే చూస్తారంతా, టీడీపీ చంద్రబాబు నాయుడు గారంకే చూస్తారు, ఆఖరికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారంకే చూస్తారు. మా పార్టీలో ఎలా ఉంటదంటే ఒక రొటేషన్ సిస్టమ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అవకాశం వస్తా ఉంటది, తర్వాత ఇంకొకరికి అవకాశం వస్తా ఉంటది. ఇప్పుడు ఇంతకుముందు ఉండేవాడు, నేను ఇంతకుముందు డిబేట్లకు వచ్చేవాడు కాదు. ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి అంతకుముందు 3 ఏళ్ల కిందట వచ్చేవాడిని. ఒక్కళ్ళకి ఎప్పుడు ఫేస్ ఆఫ్ ది పార్టీ అనేది కాదండి, ఒక సిస్టమేటిక్ గా ఉంటది, వ్యవస్థ ప్రకారం నడుస్తుంది. కానీ ఒక వ్యక్తి మీద నడవదు భారతీయ జనతా పార్టీ. సో దీనికోసం వీళ్ళొస్తే పెరిగిపోయింది, వీళ్ళొస్తే తగ్గిపోయింది. ఇవన్నీ ఏంటంటే ఊరికే ప్రత్యేకడో లేకపోతే ఒక వరకు మీడియా మమ్మల్ని బ్యాడ్ చేయడానికి చెప్తే మాటలు. కానీ కింద గ్రౌండ్ స్థాయిలో కింద వరకు కూడా మీరు ఎప్పుడైనా మీరు ఖాళీ ఉంటే తెప్పించుకోండి ఎక్కడ దాకా ఉన్నాయో. సిస్టమేటిక్ గా కమిటీలు ఏ స్థాయి వరకు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఒక మీటింగ్ జరిగితే ఏ స్థాయి వరకు ఏ మీటింగ్లు కావాలి, ఏ స్థాయి వరకు స్టేట్ మీటింగ్లు కావాలి, ఇవన్నీ చాలా సిస్టమేటిక్ గా జరుగుతూ ఉంటాయి. నేషనల్ పార్టీకి ఎంత స్టేట్ నుంచి ఎవరెవరు లేదు ఇన్విటేషన్ ఏమన్నాండి మనం ఉన్న పొజిషన్ నేషనల్ వైడ్ చూసుకుంటే బీజేపీ ఈజ్ ఏ స్ట్రాంగ్ పార్టీ, అందులో నో డౌట్. కానీ ఏపీ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా మాకు న్యూట్రల్, మేము ఎవరికి ఏ పార్టీకి సపోర్ట్ కాదు. కానీ పర్సంటేజ్ అనేసరికి ప్రజలు ఆలోచించేది 2019 ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్సే తీసుకుంటారు. ఆ తర్వాత ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తే అది పార్టీకి బలంగా చెప్పుకుంటారు. కానీ ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడు పార్టీ పరంగా ఏపీలో బలోపేతమైన ఏమన్నా వ్యాఖ్య బహిరంగంగా చేయలేదు. సెకండ్ థింగ్, పెద్దగా చేరికలు కూడా బీజేపీ లేవు. అలాంటప్పుడు బీజేపీతో పొత్తు అనేది ఇటు జనసేన టీడీపీ కూటమికి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది అన్నది సామాన్య ఒక ఓటర్ నుంచి వచ్చే ప్రశ్న అంతే. పొలిటికల్ గా పార్టీలన్నీ కూడా వాళ్ళకు మీరు అన్నట్టే వాళ్ళకి ఎంతవరకు కలిసి వస్తాయి, ఎంతవరకు కలిసి అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్లు అనేది వాళ్ళు బేరీ చేసుకుంటారు కదా. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మాకు ఎంతో కొంత ఉపయోగం లేదంటే పొత్తుల కోసం పాకులేటర్ కదా. భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఈ రాష్ట్రానికి బట్టి పైనుంచి ఏదో పంపుతున్నారంటే అంతే అన్నప్పుడే కదా జగన్ గారు వెళ్తుంటారు మా దగ్గరికి. పైన ఏం మాట్లాడుతున్నారనే గదుల్లో వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తారు, మా వెర్షన్ మేము చెప్తాం. నేను చెప్పేది ఏంటంటే 2019 లో ఎలక్షన్స్ జరిగినాయి, మళ్ళీ 24 లో ఎలక్షన్ జరగలేదు కదా. ఇంకా మా పార్టీ ఏముందనేది 24 లో ఎలక్షన్ జరగకుండా ప్రజలందరూ ఎలా డిసైడ్ చేసేస్తారండి? ప్రజలైతే మాత్రం భారతీయ జనతా పార్టీ ఇంకా చూస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మోడీ గారు ఫేము, అలాగే ఇండియాలో కింద గ్రౌండ్ లెవెల్ వరకు అట్టడుగు వర్గాల వరకు మోడీ గారు చేసేది కదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఏమవుతున్నాయి అవన్నీ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు ఒక మాట ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే ఒక ఇల్లు ఇస్తున్నారు, మీ కాలనీలు మీరు కానీ పెట్టుకోండి, మీ జేబుల్లో ఇచ్చేస్తే కనుక, కానీ ప్రజల సొమ్ముతో చేస్తే మీ పేరు పెట్టద్దని మేము ప్రశ్నించాం. ఇవన్నీ కూడా ఏంటంటే చెవులు ఓపెన్ చేసి వింటున్నారు ప్రజలు. ప్రజలకు ఏం కనపడుతుంది తెలుసండి, మేము మోడీ గారి ఇళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక మాట అయిపోయింది, 23 లక్షలు ఇల్లు ఇస్తే ఆ ఇళ్ల మీద అక్కడ రాస్తున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన వల్ల మీకు ఇల్లు వచ్చిందని, ఆళ్ల కాలనీలో కట్టిన ఇల్లే. ఇవన్నీ కూడా వాళ్ళు కళ్ళు తెరుచుకుని ఇప్పుడు చూస్తున్నారు. నిజమే మోడీ గారు మన కోసం చేస్తున్నారు. ఆయనకి అంత భారతీయ జనతా పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కూడా వస్తే డబల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో కూడా మోదీ మానియానే వర్కౌట్ అయితే అవ్వాలని చెప్తున్నారు. రైట్, నారాయణమూర్తి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎక్స్ వైస్ చైర్మన్ నవరత్నాల కమిటీ. రైట్, మొత్తానికి పొత్తు రాజకీయాల పైన మరో 2-3 గంటల్లో క్లారిటీ రాబోతున్న నేపథ్యంలో టీడీపీ జనసేన ఆల్రెడీ పొత్తులో వెళ్తున్నాయి. ఇప్పుడు బీజేపీ చేరిక వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ నడుస్తోంది. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఇటు అధికార వైసీపీతో కూడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు కనుక బీజేపీతో పొత్తు అనేది ఇప్పుడు
టీడీపీ జనసేన కూటమికి ఎంతవరకు సపోర్ట్ గా నిలవబోతోంది అన్న అంశమే ప్రధానంగా చర్చకు వస్తోంది. పరిణామాలు కూడా ఎలా ఉండబోతున్నాయి అన్న అంశం కూడా వస్తుంది. నారాయణమూర్తి గారు, మీరు చెప్పండి. ఇప్పటి వరకు పొత్తుతో 3 పార్టీలు వెళ్తాయన్న ప్రతి సందర్భంలో కూడా 2014, 2019లో వచ్చిన ఓట్ పర్సంటేజ్ తెర మీద తీసుకొస్తున్నారు. వన్ థింగ్. ఇంకొకటి, బీజేపీతో కలిస్తే టీడీపీ జనసేన కూటమికి ఆల్రెడీ నష్టం అనేది వస్తుంది కనుక ఈ పొత్తు కొంతవరకు వైసీపీకే లాభిస్తుంది అని చెప్పేసి వాదనలు కూడా మీ పార్టీ నుంచి వినిపిస్తున్నారు. సో ఓవరాల్ మీ అనాలిసిస్ ఏంటి? మీరు వైసీపీకి లాభిస్తుంది అనేది ఏదైతే ఉందో అది 100% నిజమమ్మా. ఎందుకంటే ఇవాళ ఈ పొత్తులు పెట్టుకోవడం చూసి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఏంటి ఒక్క జగన్ చూసి వీళ్ళందరూ భయపడిపోతున్నారు అంటే మాకు మంచి చేస్తున్నారని వీళ్ళందరూ కడుపు మంటగా ఉందా, కళ్ళలో నీళ్ళు వస్తా ఉన్నాయా, ఒళ్ళంతా మంటగా వస్తుందా, ఎందుకు ఇట్లా వీళ్ళు పేదవాడికి అండగా నిలిచే ఒక నాయకుడు లేక వస్తే ఆంధ్రప్రదేశ్ లో పేదవాడికి ఇల్లు లేకపోతే 31 లక్షల ఇల్లు. ఓకే, కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా ఉంది దాంట్లో, నో డౌట్ ఉండాలి. 31 లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆరోగ్యం బాగోకపోతే అనాదిగా ఏదైతే వాళ్ళకి డబ్బు లేని పరిస్థితుల్లో ఆరోగ్యం బాగోకపోతే చనిపోయే పరిస్థితుల నుంచి వాళ్ళ డబ్బుతో ఆరోగ్యం బాగోకపోయినా కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నతమైన ఉన్న వాళ్ళందరూ కూడా వైద్యం చేయించుకుంటారో అపోలో లాంటి హాస్పిటల్స్ లో, అట్లాంటి ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచినందుకు వీళ్ళందరికీ కడుపు మంటగా ఉందా, లేకపోతే అమ్మఒడని మా పిల్లల్ని చదివించుకోమని ప్రోత్సహిస్తూ ఉంటే వీళ్ళందరికీ కడుపు మంటగా ఉందా, లేదంటే విద్యా దీవెన, వస్తు దీవెన, విద్యా కానుక అనేటువంటి పథకాల ద్వారా మా పిల్లలు మంచి బట్టలు వేసుకుని మంచి తిండి తింటూ అక్కడ స్కూల్లో మంచి చదువుల కోసం విదేశాలకు వెళ్ళిన 25 లక్షల రూపాయలు కూడా అయినా వెనకాడకుండా మరి సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్ అని చెప్పేసి వీళ్ళు కడుపు మంటగా ఉందా అనేటువంటి చర్చ చాలా బాగా జరుగుతూ ఉంది. ఇవాళ మరి రైతుల విషయానికి వస్తే రైతు భరోసాతో వాళ్ళని సపోర్ట్ చేయడమే కాకుండా రైతు సంక్షేమ పథకాలపైన వేరే చర్చ పడదామండి. ఇప్పుడు అది కాదు, పొత్తుకు సంబంధించి వైసీపీకి లాభిస్తుందా, లాభమా నష్టమా? మీ పార్టీ నేతలు చెప్తున్నారు మంచిదే. 100% లాభం అనుకుంటాం. మేము ఫస్ట్ నుంచి అంటాం ముగ్గురు కలిసి రండి. ఎందుకంటే ముగ్గురు కలిసి వస్తే మరి జనం మా వైపున ఉన్నప్పుడు ముగ్గురు వస్తారా, 30 మంది వస్తారా, ఇంకెంతమంది వస్తారో రండి, మేమేమి భయపడేది లేదనేటువంటి సిగ్నల్ వాళ్ళకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. నాళ్ళకి అవన్నీ వీళ్ళు ఎన్నాళ్ళు పట్టింది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, 100% ముగ్గురు కలిసినా కూడా మైనారిటీస్ ఓట్లు లేరు, వీళ్ళకి క్రిస్టియన్స్ ఓట్లు లేరు, ముస్లింస్ ఓట్లు లేరు, బీసీలు ఓట్లు లేరు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఓట్లేరు, ఉన్నత వర్గాల్లో ఉన్న పేదవారు ఓట్లేరు, వేసే 1-2% ఏమైనా ఉంటే వాళ్ళు ఓట్లేయాలమ్మా. కానీ ఈసారి 175 ఈ ముగ్గురు కలవడం వల్లే మాకు సాధ్యం అవుతుందని ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. ఈ పొత్తుల వల్ల మాకు లాభమే తప్ప నష్టం జరగదు. ఇద్దరు కలిసారు. టీడీపీ జనసేన కలయికకు కొంచెం వైసీపీలో ఆందోళన కనిపిస్తోంది అన్న వార్తలు ఉన్నాయి. ద సేమ్ టైం బీజేపీతో ఇప్పుడు పొత్తుకు ఖరారైతే గనక అది లాభిస్తుంది అన్న వార్త కూడా ఉంది. సో బీజేపీ వెళ్తేనే బాగుంటుంది అనుకుంటున్నారా? బ్రహ్మాండంగా మేడం, మీరు పొత్తులు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇవాళ వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఏదైతే తాటిపల్లిగూడెంలో వీళ్ళు సభ పెట్టారో జెండా అని, అక్కడ మీరు చైర్లు చూస్తే మొత్తం ఖాళీ, వాళ్ళే మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళే వాళ్ళే మాట్లాడుకున్నారు తప్ప ప్రజలు ఎవ్వరూ లేని పరిస్థితులు ఆ రోజు అక్కడ. సో ఆ రోజే మీరు గ్రాఫ్ చూస్తే ఒక్కసారి కింద పడిపోయింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ స్టేజ్ మీద మాట్లాడాడో వీళ్ళ గ్రాఫ్ సగానికి సగం కింద పడ్డది. ఆ రోజు అనుకున్నాం మేము, వీళ్ళు కలుస్తున్నారా కలలేదు అనేది వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు, ఇంకా అది తేలలేదు, వచ్చిన తర్వాత చెప్తాం. కానీ ఆ రోజు మేము అనుకున్నాం 175 డెఫినెట్ గా వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని ప్రజలు వీళ్ళని చూసి, వీళ్ళు చేస్తున్న కుట్రలను చూసి ప్రజలు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక యువ నాయకుడు, శక్తివంతమైన నాయకుడు, దేశంలో ప్రపంచంలో కూడా ఎవరు చేయని సంక్షేమం ఇచ్చిన నాయకుడు, అభివృద్ధి పథకంలో చూసిన తర్వాత ఎవరు కూడా ఆందోళన లేదు. వీళ్ళంతా ఈ 3 పార్టీలు కూడా ఆందోళన చెందే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ప్రజలు మాత్రం చాలా హ్యాపీగా, ధైర్యంగా, నిశ్చితగా ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తా ఉన్నారు. ఒక 2 బటన్స్ నొక్కి ఇవాళ 120 బటన్స్ నొక్కాడు ఆ ప్రజల గురించి, ఆ అక్కచెల్లెమ్మల గురించి, ఆ పేదవాడి గురించి, ఆ మధ్యతరగతి గురించి, ఆ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల తల్లుల గురించి. ఇవాళ 120 నొక్కినందుకు 2 బటన్లు నొక్కి ఇవాళ ఎంపీ గాని ఎమ్మెల్యే గాని 100% తప్పకుండా
వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని 25 ఎంపీలు 170 ఎమ్మెల్యేలు గెలిపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. ఇవాళ అనకాపల్లిలో జరిగిన సభలో మరి వాళ్ళంతా కేరింతలు కొడతా ఉంటే మహిళమ్మ తల్లులు ఆ శక్తులు ఆదిశక్తుల్లాగా మేమున్నాం, మీ వెంట, మీరు నిశ్చింతగా ఉండండి, మేము సపోర్ట్ చేస్తాం, మా పేరు మీద మహాలక్ష్మి అని కన్యాలక్ష్మి అని ఇట్లా అనేక రకాలుగా 2014 పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు, మమ్మల్ని మోసం చేశాడు. మళ్ళీ ఇంకొక లక్ష్మి, ఆ లక్ష్మి దేవతల పేర్లు పెట్టి దేవతలైనటువంటి ఆ పేర్లు పెట్టుకుని వాళ్ళని అవమానిస్తున్నాడు, మహిళల్ని అవమానిస్తున్నాడు. ఎట్టి పరిస్థితులు కూడా మీరు నిశ్చింతగా మా ఆశీర్వాదాలు మీకు ఉన్నాయని చెప్పేసి ఆ మహిళా తల్లులు చెప్తున్న ఆ దీవులు ఇస్తున్న పద్ధతిని చూస్తూ ఉంటే వాళ్ళ తప్పనిసరిగా ఓవరాల్ గా మీ సంక్షేమ పథకాలు నమ్ముకొని వెళ్తున్నారు కానీ పొత్తు పెద్దగా ప్రభావం చూపించదు అన్నదే మీ కాన్సెప్ట్, అంతేనా రఫీ గారు? పొత్తు అనేది ఏ విధంగా కూడా మాకు మేము పెద్దగా పట్టించుకోవట్లేదమ్మా. ఫస్ట్ నుంచి అడుగుతున్నాం, పొత్తులు ఉండడం ఇంకా మంచిది. ఎందుకంటే జనసేన నెగ్గించిన దగ్గర జనసేన వాళ్ళందరినీ టీడీపీ వాళ్ళు ఓడిస్తారు. ఎందుకు ఓడిస్తారంటే 40 సంవత్సరాల నుంచి టీడీపీ నాయకత్వం, ఎవరో ఒక నాయకుడు ఉంటాడు, నాయకత్వం వహిస్తా ఉంటే ఇప్పుడు జనసేన క్యాండిడేట్ వచ్చి అక్కడ రేపు పొద్దున్న ఎమ్మెల్యే అని తిరుగుతా ఉంటే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేస్తారమ్మా? వాళ్ళ విలువ ఎక్కడ ఉంటది? వాళ్ళ మొహం ఎక్కడ పెట్టుకుంటారు కదా వాళ్ళు? అవి పోటీ చేసి గెలిచిన తర్వాత పరిణామాలు. ఎస్ రఫీ గారు మీరు చెప్పండి. ఇప్పుడు వైసీపీ నేతల నుంచి వస్తున్న అనేక అంశాలే. ఒకటి, ఇప్పటి వరకు టీడీపీ జనసేన ఒక పొత్తుతో వెళ్తున్నాయి. సో సీట్లు ఒక 24 స్థానాలు ఇచ్చినా కూడా అంత ఫేవర్ గానే ఉంది. ఇప్పుడు ఒకవేళ బీజేపీకి గనక ఊహాజనితమే జస్ట్ ఒక 11 సీట్ల వరకు కూడా అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఓటు పర్సంటేజ్ షేర్ లో చూసుకుంటే బీజేపీకి -1% ఉంది, జనసేనకు ఒక 6% ఉంది. కనుక ఆ కంపారిజన్ లో వస్తే జనసేన 40 నుంచి 60 సీట్లు కూడా అడిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ జనసేనలో ఒక లుకలుకలు అనేవి మొదలైపోతాయని చెప్పేసి మరొక చర్చ కూడా వస్తుంది. ఇప్పుడు నారాయణమూర్తి గారు చాలా విషయాలు చెప్పాడు. వాళ్ళకి ఎలక్షన్ చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు. ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కితే ఓట్లు రాలో, ప్రజలు స్వయం ఉపాధి కోరుకుంటారు, ఏదో 1000 రూపాయలు ఇస్తే యువకులు కోరుకోరు, వాళ్ళకి ఉద్యోగాలు కోరుకుంటారు, ఫ్యాక్టరీలు కంపెనీలు కావాలని కోరుకుంటారు. ఇతను ఉన్న కంపెనీలనే పంపించేశాడు. ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేదు ఇతని పట్ల. ఓటమి కాదు, ఘోర ఓటమి చూడబోతా ఉన్నాడు. ఎందుకంటే ఐపాక్ ఇప్పటికే చాలాసార్లు నివేదిక ఇచ్చింది. ఇండియా టుడే లాంటి పత్రిక కూడా జనవరిలో చేసినటువంటి సర్వే ప్రకారంగా చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి అతను చెప్పినటువంటి మాటలు అక్షర సత్యాలు, అందులో సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికీ ఇన్ఛార్జీలు పెట్టాడు కానీ సీట్లు డిక్లేర్ చేయలేనటువంటి పరిస్థితులు, రోజు ఒకళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. వైసీపీలో సస్పెన్షన్లే వెళ్ళిపోతున్నాండి, చేరికలు లేవు. చేరికలు వైసీపీలో మా పార్టీలో ఉన్నాయి, మా కూటమిలో ఉన్నాయి చేరికలు. రోజుకో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వెళ్ళిపోతా ఉన్నాడు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి రాజకీయ నాయకుడు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ని చూస్తాడు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఏం చూస్తాం కదా. సరే, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఒకవేళ ఓటు పర్సెంటేజ్ అనేది ప్రాతిపదికగా తీసుకుంటే జనసేన ఇచ్చిన సీట్లతో సంతృప్తి పడుతుందా? సంతృప్తి పడింది, ఆల్రెడీ అయిపోయింది. ఆ 24 సీట్లు 3 పార్లమెంట్ సీట్లు అనేది అయిపోయింది. జనసేనతో ఇంకా సీట్లు సమస్య లేదు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. రేపు ఎల్లుండో 19 మిగతా 24 5 ప్రకటించాడు. మిగతా 19 కూడా ఆయన 2 విడతలుగా ప్రకటిస్తా అన్నాడు. అంతలోనే ఇది బీజేపీ పొత్తు విషయం ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి ఆగింది. లేకపోతే ఇవాళ మేము కూడా 30 40 డిక్లేర్ చేసేవాళ్ళం, ఆయన కూడా 15 డిక్లేర్ చేసేవాడు. ఇప్పుడు రాత్రి ఈ డిస్కషన్స్ అయిన తర్వాత, అవుట్కమ్ వచ్చిన తర్వాత మొత్తం సీట్లు ఒకేసారి డిక్లేర్ చేసేస్తాం. ఇంకెందుకు ఆయన చేయలేకపోతా ఉన్నాడు. మొన్న చూడండి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు. స్టేజ్ మీద ఉన్నటువంటి 2 ఎస్సీ మంత్రులని ఒక అభ్యర్థిని దిగుబోమని చెప్పాడు. ఇప్పుడు మొత్తం ఎస్సీ సమాజం అంతా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. మంత్రి ఆదిమూలను నువ్వు దిగిపో అన్నాడు. అక్కడ పోటీ చేస్తున్న చంద్రశేఖర్ ని నువ్వు దిగిపో అన్నాడు. అక్కడ రెడ్లను కూర్చోబెట్టాడు. ఏదేసినా సరే రెడ్లు తప్పితే ఇతరులకి మొత్తం ప్రభుత్వమే రెడ్లతో నడుపుతున్నాడు. పోలీస్ డీజీపీ గాని, చీఫ్ సెక్రటరీ గాని,
తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గాని అసలు అన్ని రేట్లతోనే నడుపుతున్నాడు అభిప్రాయం అన్ని కులాల్లో వచ్చేసింది. కాబట్టి ఈ కులతత్వపు వ్యక్తిని, ఈ నియంత్రిత వ్యక్తిని ఈ చేతో బట్టలు నొక్కుతున్నాడు, ఈ చేతో కరెంట్ ఛార్జీలు పెడుతున్నాడు, ఈ చేతో బట్టలు నొక్కుతున్నాడు, ఈ చేతో చెత్త పనులు వేస్తున్నాడు, ఈ చేతో బట్టలు నొక్కుతున్నాడు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతున్నాడు, ఈ రేటుతో బట్టలు నొక్కుతున్నాడు, గ్యాస్ రేట్లు పెంచుతున్నాడు, ఈ చేతో బట్టలు నొక్కుతున్నాడు, ఇంటి పన్ను 15% ప్రతి సంవత్సరం పెంచేస్తా ఉన్నాడు. ఈ పన్నుల బాధ తట్టుకోలేక ఉపాధి అవకాశాలు లేవు, ఇసుక టైట్ చేశాడు, ఇసుకంతా అమ్ముకుంటున్నాడు. అవినీతిలో కూరుకుపోయి పీకల్లోతు కూరుకుపోయినటువంటి ఈ ప్రభుత్వం వదిలించుకోవాలని చెప్పి జనం అనుకుంటా ఉన్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నాయకత్వ పటిమని ప్రజలు గమనించారు. ఇంత నారాయణ కూడా చెప్తా ఉన్నాడు, ఇది తాడేపల్లిగూడెం సభకి జనం రాదు. నేను ఆ సభ వేదిక మీద కూర్చున్నా. 10 కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోతే నేను 3 కిలోమీటర్లు నడిచెళ్ళా. మా అచ్చెన్నాయుడు గారు కారు దిగి నడిచెళ్ళి సభలో అటెండ్ చేసేటువంటి పరిస్థితి. ఈయన పెట్టేటువంటి సిద్ధం సభల్లో ఆ జిల్లాలో సెలవులు ఇచ్చేస్తాడు. ఆదివారం అయితే స్కూల్ టాపిక్ అది కాదు, నేను అడిగిన ప్రశ్నే జనసేన ఇప్పుడు సీట్ల పంచాయతీ పొత్తు గనక ఓకే అయితే సీట్ల పంచాయతీ తెగుతుందా లేదా, జనసేన ఇప్పుడు ఇచ్చిన సీట్లతో సంతృప్తి పడిందని అడిగాను. మాట్లాడదాం రఫీ గారు. ఒక మాట రఫీ గారు చెప్పిన దాని ప్రకారం అయితే జనసేన ఇచ్చిన 24 స్థానాలతో తృప్తి పడుతుంది అంటున్నారు. కానీ ఇప్పుడు బీజేపీకి కేటాయించిన సీట్ల తర్వాత ఇప్పటికే హరిరామ జోగి గారు, ముద్రగడ లాంటి వాళ్ళు ఇప్పటికే లేఖల ద్వారా కూడా తమ అసంతృప్తి వ్యక్తపరిచిన నేపథ్యంలో నిజంగానే బీజేపీకి పొత్తు కుదిరి సీట్ల సర్దుబాటు తెర మీదకి వచ్చిన తర్వాత జనసేన నుంచి ఎలాంటి అభ్యంతరం వస్తుందో రాదంత మాత్రం దానికి పొత్తులపై బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చించనున్న నేపథ్యంలో మరి కొద్ది గంటల్లో లేదా రేపటికంతా ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పొత్తు రాజకీయాలపైన చర్చ నడుస్తోంది. రామ్ కుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు జనసేనాని చాలాసార్లు త్యాగానికైనా సిద్ధమని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ ఒక 7 అసెంబ్లీ స్థానాలు కోరుతోంది. అది కూడా ముఖ్యంగా గుంటూరు, విశాఖ, అలాగే జమ్మలమడుగు, కైకలూరు, కాళహస్తి, తిరుపతి అండ్ ధర్మవరం ఇలాంటి చోట్ల ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా జనసేనకు ఫేవర్ గా ఉన్న స్థానాలు. సో బీజేపీని గెలిపించడం కోసం జనసేన త్యాగానికి సిద్ధమవుతోందని కూడా అంటున్నారు. నిజంగా అన్ని స్థానాలు కేటాయిస్తే కనుక జనసేన నుంచి మళ్ళీ వ్యతిరేకత అనేది రాదా? మేబీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రాకపోవచ్చు, కానీ మిగతా కీలక నేతలు కానీ కార్యకర్తల నుంచి వ్యతిరేకత రాదు అంటారా? కార్యకర్తల నుంచి జనసేన నుంచి వ్యతిరేక అయితే రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పార్టీ నేత ఆయన పార్టీకి ఏం చెప్పాలో ఆయన చెప్పుకుని పొత్తులోకి వెళ్ళాలనేది ఆయన చేసుకున్నారు. ఊరికే బయట నుంచి మేబీ వైసీపీ రిమోట్ కంట్రోల్ నాయకులు ఇప్పుడు హరిరామ్ జోగి గారు, ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు 2.5 సంవత్సరాలు సీఎం ఇవ్వాలి పవన్ కళ్యాణ్, సీఎం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పుడు అదే హామీ అక్కడికి వెళ్ళి అంత గట్టిగా వాయిస్ రైజ్ చేసి నాకు 2 సంవత్సరాలు ఇస్తావా, 2.5 సంవత్సరాలు ఇస్తావా అని జగన్ అడగగలరు ఆయన. ఇవన్నీ ఏంటంటే అండి ఊరికే రాజకీయ అవసరాల కోసం ఒక్కొక్క నాయకుడు వాళ్ళు ప్రెస్ ని అట్రాక్ట్ చేయడానికో లేకపోతే ఒక సంచలనాలు చేయడానికో చెప్పే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. పొత్తులు అనేవి ఒకసారి వన్స్ డిసైడ్ అయ్యాక ఉంటే కనుక భారతీయ జనతా పార్టీ ఉంది. పొత్తు డిసైడ్ అయింది అనుకోండి, ఎక్కడెక్కడ ఏమేమి స్థానాలు తీసుకోవాలి ఇవాళ పై స్థాయిలో డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి, ఈ ఏవో స్థానాలన్నీ కొన్ని ఇచ్చేసాం మిగిలినట్లో తీసుకోండి ఇవన్నీ కూడా చెల్తానాయి. నిజంగా పొత్తులు అనేవి ఉంటే 175లో ఎవరు ఎక్కడ గెలవగలరు ఇవన్నీ క్యాలిక్యులేషన్ తీసుకుని మాకేం కావాలి, వాళ్ళే వ్యాపారులు ఎన్ని ఇస్తారు, ఎన్ని మేము వదులుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ లెక్కలు వేరీ చేసుకుని చేస్తా ఉంటారండి ఎక్కడైనా. కానీ అంతేగాని వాళ్ళు ఇచ్చారు వదిలిని తీసుకోండి ఇవన్నీ ఎక్కడ ఉండవు మేడం. జనసేన త్యాగాలకు ఇవన్నీ కూడా వీటి నుంచి వస్తాయన్నమాట. వాళ్ళు ఆల్రెడీ 24 దేనికి డిసైడ్ అయ్యారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. పార్టీ వాళ్ళ నాయకులకి ఎవరికైనా అయితే ఇవన్నీ కూడా చెప్పే ఉంటారు. ఇవన్నీ వ్యతిరేకత అనేది వస్తుంది కదా, కీలకమైన నేతల నుంచి వ్యతిరేకత అనేది వస్తుంది. ఓటు పర్సంటేజ్ గతంలో వచ్చిన ఓటు పర్సంటేజ్ బేరీజ్ వేసుకుని చెప్తున్నారు బీజేపీకి 1 ఇస్తే జనసేనకు 6 ఇవ్వాలి అన్నట్టుగా. ఎక్కడ పొంతన కుదురుతుంది? దానికి మరి సమాధానం చెప్పుకోగలుగుతారా? ఇప్పుడు ఒక మాట అండి, మాకు ఇచ్చే సీట్లు ఎక్కడి నుంచి అసలు పొత్తు ఈ వేటకి ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓవర్వ్యూ చెప్పాను, ఇస్తే కనుక ఇలాగ ఉంటుంది, ఇవ్వకపోతే కనుక ఇలాగ ఉంటుంది అంతే. అది దాటిపోయి అప్పుడే వచ్చియా లేదా అంటే ఊరికే గాల్లో మేడలు కట్టడం అనేది అవదండి. ఈ వేట వరకు ఏంటంటే పైన డిస్కషన్స్ జరుగుతున్నాయి. పొత్తు వస్తే పొత్తు ఉంటే ఎన్ని స్థానాలు ఇస్తారు,
ఎక్కడెక్కడ డిస్కషన్స్ నడుస్తాయి. పొత్తు లేదు, 175లో 24 అక్కడ పోటీ చేయలేదు. ఆ 24 ఉద్దేశం 151 పోటీ చేస్తామా, లేదా 175 జనసేనతో మాతో ఉండదనుకుంటే 175 పోటీ చేయాల్సి వస్తే దానికి కూడా సిద్ధం. జనసేన మాతో ఉందనుకోండి, ఆ 24 వదిలేసి 151 పోటీ చేస్తాం. ఇవన్నీ ఏంటంటే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. కానీ ఏదేమైనా డెసిషన్స్ పై స్థాయిలో తీసుకుంటారు. తీసుకున్న తర్వాతే కిందకు వస్తాయి. ఇప్పుడు మేము పొత్తులో వెళ్తామా లేదా అనేది మాకన్నా కూడా అంటే ఇప్పుడు మీరు పొత్తు ఉంటుందా లేదా కూడా క్లారిటీ లేదు, ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఒక మాట వైసీపీ వాళ్ళకి ఎక్కువ క్యూరియాసిటీ. అంటే మమ్మల్ని చూస్తుంటేనే వాళ్ళకి భయం, మా ప్రజాదరణ చూస్తుంటే వాళ్ళకి ఇంకా భయం. ఏదో విధంగా చెడగొట్టేస్తే లబ్ధి పొందే వాళ్ళని వాళ్ళు చూస్తూ ఉంటారు మధ్యలో దూరి. ప్రజల కోసం ఏమైనా చేద్దామంటే ఇందాక చూసారా ఏంటేంటో చెప్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ గురించి చెప్తున్నారు. 1000 కోట్ల పైన బకాయిలు ఉండిపోయినాయి. అవన్నీ ఇవ్వండి. మీరు ఇస్తే ప్రజలకు ఇంకా ఆరోగ్యం కోసం ఏమైనా సేవలు చేస్తా అంటే శభాష్ బాగా చేశారని చెప్పడానికి నేను సిద్ధంగానే ఉంటాం ఎప్పుడు. ఇవేళ ఉన్నారు కాకినాడ రోడ్ లో బీసీ నాయకుని సస్పెండ్ చేశారు. ఏమన్నా మీరు రెడ్డిలో ఎవరైనా అలా సస్పెండ్ చేయని చూస్తాను. ఇందాక రఫీ గారు ఏదో అంటే మీరు బాధపడుతున్నారు. ఆయన ఏం కాదు, సీట్ అడిగారని నేను చేశారు. రాజకీయాలు మీ పార్టీలు కూడా నడుస్తున్నాయి. మీ పార్టీలో కూడా విపరీతమైన గొడవలు ఉన్నాయి. వాటి గురించి చూసుకోండి. ఎంతసేపు బీజేపీ ఏం చేస్తుంది లేదా జనసేన ఏం చేస్తుంది, ఇవన్నీ వేస్తున్నారు కదండి. వాళ్ళకి ప్రజల కోసం వాళ్ళు సీఎం సీట్లు ఉన్నారు కాబట్టి ప్రజలకు ఏం అవసరాలని తీర్చడానికి వాళ్ళు ఈ రోజు రెడీగా ఉండాలి. అంటే ప్రజలు కూడా అమాయకంగా ఏం లేరులేండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏ పార్టీ చెప్పే మాటలు కాదు, ఏం జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఎస్టిమేషన్ వేసుకుంటారు, దాన్ని బట్టి ముందుకు వెళ్తారు. కానీ ఇప్పుడు చర్చ ఏంటంటే వైసీపీ వాళ్ళు తెరలేపిందే కాదు, పొలిటికల్ అనలిస్టులు కూడా తెరమెత్తేస్తున్న అంశాలే ఇవి. బీజేపీతో పొత్తు అనేది టీడీపీ జనసేన పొత్తు వల్ల కొంత లాభిస్తుందేమో కానీ బీజేపీతో కలవటం అనేది కొంత మైనస్ అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఒకటి కాదు, మీరు ఒక మాట అండి, మీరు అన్న మాట నిజమైతే వాళ్ళు ఎందుకు వస్తారు? మీరు చెప్పిందే నిజమైతే వాళ్ళ పొత్తుల కోసం ఎందుకు వెంపలాడతారు? కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఊరికే ఎవరికాడ ఊహాగానాలు. మీరు న్యూట్రల్ అంటున్నారు, మళ్ళీ ఇదే మాట రెండోసారి కూడా ఈ వేళ ప్రస్తావన తెచ్చారు. ఆ అనలిస్ట్ అన్నారు, ఈ అనలిస్ట్. ఏమండి అనలిస్ట్ అనేవారు మీలాంటి నాలాంటి ఒక మనిషి. ఒక 1000 ఓట్ల శాంపుల్ తీసుకుంటే ఎవరన్నా చేయగలిగే వాళ్ళు సెఫాలజిస్టులు అవుతారు. ఇవన్నీ లేకుండా ఎవరికి వచ్చింది అది వేళ సోషల్ మీడియా వచ్చాక ఎవరు పెట్టకథలు రాసుకుంటూ పోతున్నారు, గంటలో వైరల్ చేసేస్తున్నారు. ఇందాక రఫీ గారు ఈయన చెప్పేస్తున్నారు, నారాయణమూర్తి గారు, మైనారిటీలు మెజారిటీలు వాళ్ళేరు వీళ్ళేరు. అయ్యా ఇలాంటి మళ్ళీ ఇంకో పక్క నుంచి ఎస్సీలు ఇవన్నీ అంటారు. కథలు చెప్పడానికి మాత్రమే మైనారిటీలు మెజారిటీలు. కానీ ఈవేళ కులాల మతాలకు అతీతంగా ప్రజాదరణ ఎవరికి ఉందంటే ఈ దేశంలో ఎవరికైనా మోడీ గారి కోసమే ఉన్నది. ఖచ్చితంగా 2024 లో కూడా మళ్ళీ మూడోసారి ప్రధానిగా ఆయన ఈ పీఠం ఎక్కబోతున్నారు. ప్రజల కోసం ఏమీ చేయకపోతే ఆయనకి ఆ గ్లామర్ ఉండదు, ప్రజలు ఆయనకి వెనకాల వెంటపడరు. అది ఆ క్రేజ్ ని మీరు క్యాష్ చేసుకున్నాం, వేరే వాళ్ళకి వెళ్ళకూడదు, పవన్ కళ్యాణానికి వెళ్ళకూడదు. అది కట్ చేయాలని 100% వైసీపీ ప్రయత్నం చేస్తుంది. అయితే పొత్తులు అనేవి సీట్లు సర్దుబాటు కోసమే. మరొకసారి క్లారిటీ చెప్తానండి, పొత్తులు అనేవి సీట్లు సర్దుబాటు కోసం మాత్రమే. అది సీట్లు సర్దుబాటు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ ఖాళీగా ఉండదు. ఆ పార్టీ పని పార్టీ చేస్తా ఉంటది. కింద గ్రౌండ్ లెవెల్లో ఈ నిరంతరం పోరాడుతూనే ఉంటది. సీట్లు సర్దుబాటు చేసుకున్న తర్వాత అవి కనుక వాళ్ళకు వదిలేస్తే అక్కడ మేము తప్పుకుంటాం. లేకపోతే 175 చోట్ల కూడా మేము పోటీ చేయడానికి సిద్ధం. ఇంకోటి కూడా చెప్పారు, మా పార్టీలో జాయినింగ్స్ జరగట్లేదని. మా పార్టీలో లీడర్షిప్ పదవలేదు. 100% 175 నియోజకవర్గాల్లో ఉన్నారు. నేను ఇప్పుడు 2 సార్లు పోటీ చేశాను ఒక నియోజకవర్గానికి. అవకాశం వస్తే పార్టీ చేయమంటే చేస్తాం, కానీ పొత్తులో మాకు వస్తే సిద్ధం. పార్టీ మాది కాదు వేరే వాళ్ళు ఉంటారంటే దానికి కూడా రెడీ. ఎప్పుడు పార్టీ నిర్ణయమే మా శిరోధారం. ఏం చెప్తే అది వాళ్ళ వెనకాల వెళ్ళడానికి పార్టీ నిర్ణయం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పటికీ మీరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళినప్పటికీ కూడా పూర్తిగా పొత్తు పైన క్లారిటీ వస్తుందన్నది అయితే 90% వరకు కూడా చెప్పలేకపోతున్నారు. ఇంకా 50-50 గానే ఉన్నారు. పొత్తు జరగాల్సిన మాటలు సీట్ల సర్దుబాటు అని అంటున్నారు కనుక కాదండి. పర్సెంటేజ్ చెప్పడానికి మీకు ఇదే చెప్తాను. మళ్ళీ రేపడిన భారతీయ జనతా పార్టీలో ఎవరైనా ఒకటే చెప్తారు, ఏదో ఒకటి సంచలనాల కోసం చెప్తే అలాంటి వాళ్ళు కూడా ఈ మధ్య మందలించడం జరిగింది. పొత్తు నిర్ణయాలు జాతీయ స్థాయిలో తీసుకుంటారు. అవి తీసుకునే వరకు కూడా ఇదే స్థాయిలో ఉంటది. మా ఎక్కడైనా ఒకటే మాట, మొత్తం అందరూ కూడా అధికార ప్రతినిధులు అందరూ కూడా ఒకటే మాట చెబుతూ ఉంటారు. అదే పార్టీలో ఉన్న డిసిప్లిన్. పార్టీ కోసం ఎలా ఉంటామంటే ఇలాగే ఉంటాం. ఇంకొక ప్రశ్న అండి, కాస్త అంటే పవన్ కళ్యాణ్ ని అడ్డం పెట్టుకొని ఏపీలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది అనే వాదన కూడా తెర మీదకి వస్తోంది. సో అందులో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ అనుకోవచ్చా?
ఏమంటే మా మిత్రపక్షం ఉన్న ఇప్పుడు ఒకళ్ళు కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుని మేము బడపాల అనుకోవడం తప్పే ఉందండి. ఆయనకి జనబలం ఉంది. వైసీపీ కూడా మిత్రపక్షమే కదా. ఎవరండి? బీజేపీ అంటే వైసీపీకి కూడా మిత్రపక్షమే కదా. మిత్రపక్షం అంటే ఇక్కడ ఎవరిని పరిగణలో తీసుకుంటున్నారు? మీరు ఇందాకేమో పవన్ కళ్యాణ్ అన్నారు, ఇప్పుడు వైసీపీ మిత్రపక్షం అని మళ్ళీ అంటున్నారు. మీరు కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. మీరు ఇప్పుడు మిత్రపక్షం అనే పదం వాడారు కాబట్టి మిత్రపక్షం అంటే ఏంటో వైసీపీ నేను ఒక సాఫ్ట్వేర్ లో 10 ఏళ్ళు పనిచేసిన ఇంజనీర్ ని అంటే నేను లాజికల్ రాసినవండి. నేనైతే లాజికల్ ప్రకారం నీకు చెప్తున్నాను. మీరు మీ మిత్రపక్షం పవన్ కళ్యాణ్ అన్నారు, సో దాని నుంచి నేను డెరివేషన్ తీసుకున్నాను యాజ్ అన్ ఇంజనీర్. నేను అదే అనుకున్నాను అనుకున్నా, ఇది కూడా అడుగుంటే నేను క్లారిటీ. పవన్ కళ్యాణ్ ని అర్థంగా వాడుకొని ఏపీలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది అనే వాదనకి ఏం సమాధానం చెప్తారని అడిగాను. ఎస్, ఏమంటే పవన్ కళ్యాణ్ మా మిత్రపక్షం కాబట్టి ఆయన వాడుకోవడంలో తప్పే ఉంది. మాదొక యాక్టర్ డైరెక్టర్ కాంబినేషను, ఆయన ఒక యాక్టరు, మా వెనకాల నుంచి డైరెక్షన్ ఉంటది. మాది సంస్థాగతంగా కింద స్థాయి వరకు సూపర్ రిఫైన్డ్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుందండి. అన్ని చోట్ల కూడా జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు. ఏమంటే ఆయనకి ప్రజాబలం ఉన్న నాయకుడు, ఎక్కడికైనా వెళ్ళే అద్భుతమైన ప్రజాదరణ ఉంటది. ఆ జనాన్ని మేము వాడుకుని ఇద్దరం కలిసి విన్ విన్ సిచ్యువేషన్ వెళ్తే తప్పే ఉందండి అందులో. రైట్ మొత్తానికి ఎక్కడ తగ్గాలో తెలిసి పవన్ కళ్యాణ్ జనసేనాని తగ్గే ప్రయత్నం చేస్తున్నారా? నిజంగా బీజేపీతో పొత్తుతో ముందుకు వెళ్తే సీట్ల సర్దుబాటు దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతుందా ఈ కూటమి? రైట్, మొత్తం పొత్తుల్లో ఎవరి వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. రఫీ గారు మీరు చెప్పండి, పొలిటికల్ జాగ్రఫీ పరంగా చూసుకున్నా కూడా కంపేరింగ్ విత్ బీజేపీ జనసేన కాస్త బలమైన పార్టీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల కూడా బీజేపీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని రామ్ కుమార్ గారు కూడా చెప్తున్నారు. ఆ మిత్రపక్షంగా దాన్ని వాడుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఆశిస్తున్న స్థానాల్లో కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువగా 20% పైన ఉన్నారు కాబట్టి అంత పూర్తి స్థాయి త్యాగానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుందా? ఇది ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతుంది టీడీపీ? చూడండి మేడం, ఇప్పుడు ఇంకా రాత్రి చర్చలు జరుగుతాయి, పొద్దున అవుట్కమ్ వస్తుంది. ఒక 4-5 రోజుల్లో సీట్లు సర్దుబాటు కూడా జరిగిపోతుంది. ఈ ఇవన్నీ కూడా రొటీన్ గా జరిగిపోతాయి, ఎక్కడ కూడా ఏది ఆగదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు కైకులూరు ఉంది. కైకులూరులో బీజేపీకి బలమైనటువంటి నాయకుడు, ఆయన అక్కడ పోటీ చేస్తారు. ఇప్పుడు జమ్మలమడుగు ఉంది, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్ కైకులూరులో ఉన్నారు. అలా బీజేపీ ఇప్పుడు విశాఖపట్నం నార్త్ విష్ణు కుమార్ రాజు, ఇలా బీజేపీలో కూడా బలమైనటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఆ సీట్లు పొత్తులు వస్తాయి, వాళ్ళు గెలుస్తారు కూడా. కాబట్టి అదేమి ప్రాబ్లం రాదు. ఇప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు ఇందాక నారాయణమూర్తి గారు ఏదో పొత్తుల గురించి ఏదో మోడీ గారు బలమైన నాయకుడు, భారతదేశంలో 2 సార్లు ప్రధానమంత్రి, 3వసారి అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కూడా పొత్తులు పెట్టుకుంటున్నారు. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ పిలుస్తారు, మళ్ళీ పంజాబ్ లో అకాలీదళ్ పిలుస్తున్నారు, మేము కూడా వెళ్తున్నాం. అంటే ఆ పొత్తులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఏదో అయిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మీరున్నది ఒక రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తులు, మీరు కూడా పొత్తులు పెట్టుకున్నారు. ఎవరితో? ఇసుక మాఫియాతో పొత్తులు పెట్టుకున్నారు, శాండ్ మాఫియాతో రెడ్ శాండ్ మాఫియాతో పొత్తులు పెట్టుకున్నారు, వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు. అలాగే లిక్కర్ మాఫియాతో పొత్తులు పెట్టుకున్నారు, అలాగే గంజాయి మాఫియాతో పొత్తులు పెట్టుకున్నారు. అలాగే రకరకాల మాఫియాలు మీ చుట్టూ పెట్టుకుని మీరు ఎన్నికలు వస్తున్నారు. మీరేమీ సుత్తపుస్తులు కాదు, సింగిల్ గా వచ్చి మేమేదో మీ చుట్టూ అనేక రకాల డబ్బు విపరీతమైనటువంటి డబ్బు మీరు కుమ్మరిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సిద్ధం సభలు అందుకే అధికార పార్టీ విమర్శలు అంటే అటు వెళ్ళిపోయి. రఫీ గారు నేను మాట్లాడలేవయ్యా బాబు, ఏమంటే ఏం లేదు మధ్యలో చెప్పండి. అంటే మీరు పొత్తు మీద డిస్కషన్ అవుతున్నప్పుడు పొత్తు గురించి మీరు మాట్లాడేసేయండి. అటు అధికార పార్టీ తప్పకుండా మాట్లాడు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఇలాగే మాట్లాడతా చూసుకో. నేను మాట్లాడేటప్పుడు నువ్వు వచ్చావు కదా,
నువ్వు మాట్లాడుతావు నేను నాకు పొద్దున మాట్లాడండి. నేను పొత్తుల గురించే మాట్లాడుతున్నా. నేను పొత్తులే సమస్య అంటే సార్, అనధికార పొత్తు వైసీపీ కూడా ఉంది, మీరు అధికారికంగా అధికార పొత్తు అవుతుంది అంతే. అనేక రకాల మార్గాలతో 5-6 రకాల మార్గాలతో ఆయన పొత్తు పెట్టుకున్నాడు. పొట్టు పెట్టుకుంటారు, మేము ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం. మాట్లాడి సరే నువ్వు మాట్లాడి, నేను ఎలాగ నిన్ను అడ్డుకుంటాను చూసుకో. ఇప్పుడు నువ్వు నీలి మీడియా కూలి మీడియా ఉన్నాయి, మీకు సొంత పేపర్ ఉంది, సొంత మీడియా లేదని చెప్తాడు అలా. ఎన్నికల సభలో వచ్చి లేదని ఇప్పుడు సిద్ధం సభలు ఉన్నాయి. ఎవరు నడుపుతారో ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం నిర్వహిస్తుంది. సిద్ధం సభలన్నీ కూడా గవర్నమెంట్ సభలు. మీరు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రా, నువ్వు హెలికాప్టర్ తిరగటం కదా, రోడ్ల మీదకి రా, రోడ్ల పరదాలు కట్టుకోవాలి. ఇంకా టాపిక్ వద్దు, ఇప్పుడు చెప్పేసండి. మీరు ఒకటే మేడం, పొత్తులు జరుగుతాయి, సీట్లు సర్దుబాటు జరుగుతుంది, బ్రహ్మాండమైనటువంటి ఐక్యతతో మేము ముగ్గురం ముందుకెళ్తాం, ఎన్నికల్లో గెలుస్తాం. 2014కి మించి సీట్లు వస్తే మాకు 160 దాకా మేము సీట్లు గెలుస్తాం. ప్రతిపక్ష హోదా కూడా రానియకుండా జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేస్తాం. కాబట్టి అందులో ఏమి సందేహం లేదు. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పోటీ చేయకూడదు. నారాయణమూర్తి గారు డైవర్ట్ అవుతుంది మీ వల్ల, మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పోటీ చేయకూడదు, జమ్మన్ బడుగులో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే బాబాయిని చంపిన తర్వాత దీంట్లో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని పులివెందుల ప్రజలందరూ నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి అక్కడ ప్రజాప్రతినిధి, చర్చది కానీ నేను ఆరోపణలను ఒక టాపిక్ తీసుకుందాం. అది జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము. నారాయణమూర్తి గారు చెప్పండి, పొత్తులు పెట్టుకునేదే సీట్ల సర్దుబాటు కాబట్టి సీట్ల సర్దుబాటు తర్వాత కూడా ఐక్యతతో 3 పార్టీలు ముందుకు వెళ్ళగలుగుతాయా? ఇప్పటి ఏవైతే 24 సీట్స్ అనౌన్స్ చేశారో ఇంకా పెంచే అవకాశాలు లేదని చెప్పారు కదండి. మళ్ళీ మీరు అదే ప్రశ్న చెప్తారంటే 24-3 కంటే ఆయన అడగట్లేదు, మేము ఇవ్వట్లేదు, అది ఫైనల్. అది అనేక సార్లు చెప్పాం, పత్రికాముఖంగా చెప్పాం, విలేకరుల సమావేశంలో చెప్పాము. పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో కూడా ఒప్పుకున్నారు. నారాయణమూర్తి గారు సో జనసేనకి 3 పార్లమెంట్ అండ్ 24 లోక్సభ అన్నది, 24 అసెంబ్లీ అనేది ఫైనల్. రాదు ఏమండి, హరిరాజ్ జోగా ఎవరు? వైసీపీ కోవట్టు, వాళ్ళ అబ్బాయి వైసీపీలోకి పంపించాడు, నిర్దోష సీట్ అడిగారు. ఈ రోజు నువ్వు వచ్చావంటే రన్నింగ్ కామెంటరీతో అసలు అలా కాదండి. ఒకటే మాట రామ్ కుమార్ ఒక మాట చెప్పి ఆపిస్తా. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం ఎన్నో ఉత్తరాలు రాశాడు జనసేన శ్రేయోభిలాష్ అని చెప్పి, చివరికి ఏం చేస్తున్నాడు? వైసీపీలో పోతా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ సలహాలన్నీ జగన్మోహన్ రెడ్డికి కూడా అక్కడ పవర్ షేరింగ్ వద్దా, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ కోర్టులను ఈ కోర్టులను ఏం చేస్తాడో చూద్దాం. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ కోర్టులు గుర్తించాడు.
మీకు బ్రహ్మాండ మీరు- శాస్తి చేస్తారు వాళ్ళు. ఏం పర్వాలా, కాపులందరూ మాతోనే ఉన్నారు. మీరు కాపులు ఇప్పుడు హరిరామ్ దేవి కూడా బ్రహ్మాండ శాస్తి చేస్తారు. కర్ర కాల్చి వాత పెడతారు. మీకు మంచి లైన్ దొరికింది. కాపుల్ని కోవట్ కన్నారు అన్న మీకు మంచి లైన్ దొరికినట్టు. రామ్ కుమార్ గారు, ఎస్ రామ్ కుమార్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఎలాగ అబ్జెక్షన్ చేస్తాను చూడు. నేను అరవింద్ రామ్ కుమార్ గారు, రాజేశ్వర్ గారు, పాపం రఫీ గారు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంటే అది టోటల్ కులానికి ఆపాదించేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం రాజేశ్వర్ గారు? ఆయన రామ్ కుమార్ గారు ఒక మాట రామ్ కుమార్ గారు ఒక మాట. కాదు ప్లీజ్ కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం మాట్లాడారు? రఫీ గారు నేను సరే ఈయన కాపులు కోవట్లుగా మారుస్తున్నారన్నారు. అది నాకు నా పాయింట్ ఇట్ ఈస్ అ ఏంటంటే వెరీ సెన్సిటివ్ సెంటిమెంట్. నేను ఇందాక నేను క్వశ్చన్ అడిగాను. పొత్తులు విభేదించి బయటకు వెళ్ళిన హర్రామ్ జోగే గారి అబ్బాయి కానీ ముద్రగడ్డ గారు కానీ అక్కడ డిమాండ్ చేయగలరా, మీరు ఇవ్వగలరా అని అడగండి మేడం. Next, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారనేది తేలిపోయింది. మా పక్కన ఉన్న పిఠాపు నుంచి చేస్తారు, చూస్తా ఉండమనండి. మీరు ఎప్పుడు కాదండి, మీరు మీరే ఆన్సర్ ఇవ్వగలరా? ఆయన చెప్పడానికి చేత కావటం లేదు. ఎందుకు చేత కావట్లేదు చెప్తారయ్యా. ఆగయ్యా, అరే ఒక అదే చెప్తారు, ఇవాళే చెప్పాలా? వాడు పార్టీలో నడిపిస్తాడంట. నేను ఇక్కడ చూడు, చెప్పలేదు. ఇప్పుడు గెలిచి చూపిస్తాం. రేపు గెలిచి చూపిస్తాం. రేపు పులివెందులు ఓడిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. చూడు, నవ్వు, ఇలాగే నవ్వు, ఇలాగే నవ్వు. మెజార్టీ చంద్రబాబు నాయుడు గారు ఓట్లు పడవు. అలా కాదు, ఓట్లు చంద్రబాబు నారాయణమూర్తి బాబాయ్ హత్య తర్వాత ఈ పరిస్థితి లేదు. బాబాయ్ హత్య తర్వాత ఈ పరిస్థితి చర్చ పెట్టింది నారాయణమూర్తి గారు, చర్చ పెట్టింది. కావాలని అటాక్ చేస్తున్నా. రఫీ గారు నేను మాట్లాడుతుంటే అడ్డు తగిలాడు కాబట్టి నేను కావాలని అటాక్ చేస్తున్నా. కావాలని అటాక్ చేస్తా ఉన్నా. నారాయణమూర్తి గారు అక్కడ డిబేట్ ఎమ్మెల్సీ చూపించామయ్యా. మెజార్టీ వచ్చింది. మెజార్టీ వచ్చింది. మాకు మెజార్టీ వచ్చింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి వచ్చి పోటీ నారాయణమూర్తి గారు ఇది ఆరోపణల కోసం పెట్టిన డిబేట్ కాదు. పొత్తు గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడండి. మీరు ఇప్పుడు ఫేవర్ గా కొన్ని అంశాలు తీశారు. మైనారిటీ ఓట్ అంశం కామెంటరీ చేస్తా ఉంటాడు నారాయణమూర్తి. మైనార్టీలు కూడా మైనార్టీ అంశం తీశారు. వైసీపీ జనసేన సర్దుబాటు విషయంలో జనసేన మళ్ళీ తెర మీదకి వివాదం వస్తుంది. తెర మీద తీసుకొచ్చారు. దాని మీద సమస్యగా వాదించగలిగితే ఆన్సర్ చేయండి నారాయణమూర్తి గారు. కోరుకుంటున్నారు. మైనార్టీలు ఆరోపణల వల్ల ఎలాంటి లబ్ధి ఉండదు కాబట్టి ఓట్లు మైనార్టీలు మోసం చేశాడయ్యా. మైనార్టీలో ద్రోహిగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మైనార్టీలో ద్రోహిగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మోసం చేశాడు. మైనార్టీలు మోసం ఇలాగే మాట్లాడితే నా ద్రోహిగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క మైనార్టీ మొత్తానికి ఢిల్లీలో థ్యాంక్ యూ రఫీ గారు అండ్ రామ్ కుమార్ గారు, నారాయణమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికైతే ఢిల్లీలో ప్రస్తుతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చల తర్వాత, బీజేపీ పెద్దలతో చర్చల తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరిక అలాగే పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ రాబోతుంది. మరో 2-3 రోజుల్లో సీట్ల పంపకాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ బీజేపీ ఆశించిన సీట్లు టీడీపీ నుంచి కనుక ప్రతిపాదన వెళ్తే కనుక బీజేపీ ఫేవర్ గా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఓటు పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే కనుక బీజేపీతో కంపేర్ చేసుకుని జనసేన పార్టీకి అన్యాయం జరగకుండా సీట్ల సర్దుబాటు జరుగుతుందా? ఒకవేళ బీజేపీకి జనసేనకి ఇంచుమించు ఈక్వల్ గా గనక సీట్ల కేటాయింపు జరిగితే జనసేన త్యాగానికైనా సిద్ధమవుతుందా?
దీనికి సంబంధించి పొత్తు కుదిరిన తర్వాత సీట్ల పంచాయతీ అనేది ఉండబోతోంది అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినట్టుగా పరిణామాలు ఏమైనా మారబోతున్నాయా? సో ఓవరాల్ గా చూడాలి, అసలు బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ జనసేన పార్టీలకు ఎలాంటి లబ్ధి చేకూరదు అనే వాదన కూడా వినిపిస్తోంది. అట్ ద సేమ్ టైం పవన్ వల్ల లబ్ధి పొందే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కూడా చేస్తోంది అనే వాదన కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో పొత్తుపైన క్లారిటీ రాబోతోంది. మరి తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ బిగ్ డిబేట్.